హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వంటలో కార్యక్రమం భాగంగా ఈరోజు ములక్కాడ చికెన్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ములక్కాడ చికెన్ కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ములక్కాయలు, టమాటీలు. ముందుగా కళాయి పెట్టి అందులో తగినంత నూనె పోసుకుందాం. నేను 3 పావులు తీసుకుంటాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం ములక్కాయలని నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. మంచిగా ములక్కాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. నూనెలో ఎగుతున్న ములక్కాయలో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ములక్కాయలకు బాగా ఉప్పు పట్టి చాలా రుచికరంగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు డీప్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ములక్కాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఒక పాత్రలో తీసేసుకుందాం. చిన్నగా తీసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే నూనె మీద పడితే ఒళ్ళు పులకరించిపోతుంది. ఇప్పుడు తీసిన నూనెలోనే మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొద్దిగా హై ఫ్లేమ్ పెంచుకుందాం ఫ్రెండ్స్ స్టవ్. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగేంతలోపు మనం క్యాప్ పెట్టేసుకున్నాం. ఇలా పచ్చిమిర్చి ఆనియన్ బ్రౌన్ కలర్కి రాగానే మనం తెచ్చుకున్న చికెన్ని వేసేద్దాం ఫ్రెండ్స్. చికెన్ని శుభ్రంగా కడుక్కొని కర్రీలో వేసేసాను ఫ్రెండ్స్. ఇలా నీట్గా కలిపేసుకుంటే ఏ ముక్క ఉడికిపోతుంది. ఇలా వేసుకున్న చికెన్లో తగినంత ఉప్పు వేసుకుందాం. అరకిలో కూరకి నేను 2 స్పూన్స్ వేసానండి. మీకు కావాల్సి ఉంటే కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఒక 10 మినిట్స్ ఆవిరిపోకుండా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చికెన్ స్లిమ్లో చికెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయల ముక్కలను కూరలో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకుందాం. పసుపు, 1 స్పూన్ అల్లం వేసుకుందాం. అల్లం వేసి చికెన్ ఇలా కలుపుకున్నాం. అల్లం పసుపు వేసిన తర్వాత ముక్కలకు బాగా అంటేలా కలుపుకొని
ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. అల్లం పసుపు బాగా ముక్కలకు పట్టాక ఒక 3 స్పూన్స్ కారం వేసుకుందాం. నా చిన్న స్పూన్ కాబట్టి నేను 3 స్పూన్లు వేసాను. ఇప్పుడు కారం కలిసేలా కలుపుకుందాం. కలుపుతున్న తర్వాత కారం కొద్దిగా మక్కేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఈ గ్రేవీ థిక్నెస్ కోసం మనం ముందుగా కోసిపెట్టుకున్న టమాటాని వేసేసుకుందాం. కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి మేము కొద్దిగా 2 స్పూన్స్ కారం వేసాను. టమాటాలు వేసిన తర్వాత తగినంత వాటర్ పోసేసుకుందాం. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. మేము కొద్దిగా గ్రేవీ ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ పోసాను. కొద్దిగా స్పూన్ మళ్ళీ సాల్ట్ పైన చేసేసుకుందాం. ఒక 15 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో ఉంచేస్తే గుమగుమలాడే చేశాక మనం నూరి పెట్టుకున్న మసాలా, అలాగే కిరాణా షాప్లో దొరికే చికెన్ మసాలా లైట్గా వేసుకుందాం. లైట్గా వేసుకొని ఒకసారి కలుపుకొని, నాకు కొత్తిమీర అలవాట్లేదు కాబట్టి ఫ్రెండ్స్ కొత్తిమీర వేయట్లేదు. మీరు మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే గుమ్మగుమ్మలాడే ములక్కాడ చికెన్ కర్రీ రెడీ. ఓకే, రెడీ అయిన ములక్కాయ చికెన్ని చేసి ఎలా ఉందో చూద్దాం. Vamos.